నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దసరాలో మనం అమ్మవారికి సంబంధించి విశిష్టమైన పూజలు అనేవి నిర్వహించబోతున్నాము. మీ గోత్రనామాలతో ఎవరైనా సరే పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీరు కావాలనుకుంటే పూజకి నేరుగా అటెండ్ అవ్వచ్చు. అలాగే గోత్రనామాల ద్వారా కూడా మీరు పూజ అనేది చేయించుకోవచ్చు. ఈ పూజ ఎవరైతే రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఆరోగ్య సమస్యలకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, జాబ్కి సంబంధించి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, కోర్టు పరమైన సమస్యలు కానివ్వండి, పోలీస్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మీ లైఫ్లో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ పూజలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకి సంబంధించింది. ఈ ప్రెడిక్షన్స్ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి ఫినాన్షియల్ బాధలు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మేబీ హెల్త్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అంటే అనుకోని విధంగా హెల్త్ పాడవడం, కుటుంబ సభ్యులకు కానివ్వండి, మీకు కానివ్వండి, ఎవరికైనా సరే ఆకస్మికంగా అలా జరగడం వల్ల దానివల్ల కొంచెం హెల్త్కి సంబంధించి డబ్బు అనేది చాలా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఈ వీక్లో కనిపిస్తుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు కూడా పెరిగే, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది డబ్బు పరంగా. అదేవిధంగా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎంత కష్టపడినా లైఫ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు, ఏదో రకంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది. ఎంత సేవింగ్స్ చేద్దాం అనుకున్నా, ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అవ్వట్లేదు, డబ్బు మాత్రం నిలబడట్లేదు అనే బాధ ఎక్కువైపోతుంది. కొంతమంది మీలో ఎవరైనా సరే పార్ట్నర్షిప్ ఎండ్ చేయాలనుకునే వాళ్ళు, బిజినెస్ నుంచి బయటకు వచ్చేసి ఇంకేదైనా జాబ్ చేసుకుందాము అనుకునే వాళ్ళు కానివ్వండి, లేదా ఇక్కడితో ఈ జాబ్ వదిలేద్దాము, ఏదైనా బిజినెస్ చేసుకుందాము అనుకునే వాళ్ళు, అంటే న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. హార్డ్ వర్క్ అయితే చేస్తారు. అలాగే సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కానీ ఖర్చులు మాత్రం అదుపు చేసుకోండి. సంపాదించడం ఇక్కడ ముఖ్యం కాదండి, వచ్చిన డబ్బును కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి అవసరం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు అనేవి పెంచుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించి, అంటే ఎవరైనా సరే, ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పుకున్నాం, జాబ్లో గ్రోత్ రావట్లేదు, ఎంత చేసినా కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుందాము. జాబ్కి రిజైన్ చేసేసి ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుందాము, లేకపోతే ఒక బిజినెస్కి సంబంధించిన ఎనాలిసిస్ ఏదైనా చేద్దాము, అంటే దానికి సంబంధించి ఏదైనా నేర్చుకుందాము అని చెప్పి డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే చాలామంది జాబ్ చేస్తూనే కొత్త కోర్స్ ఏదైనా నేర్చుకోవడానికి, ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తారు. స్పిరిచువల్గా కూడా ఏదైనా కోర్సులు నేర్చుకోవడానికి, యోగా, మెడిటేషన్, కొన్ని ప్రవచనాలు వినడానికి, ఏదైనా సాధన ప్రాక్టీస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. రిలేషన్షిప్లో ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక ఇల్లు తీసుకోవాలి, అనవసరంగా మనం ఇంత రెంట్ పే చేస్తున్నాము, దాన్నే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా, కనీసం మనకి చివరాఖరికి ప్రాపర్టీ అన్న మిగులుతుంది అని చెప్పేసి దాని దిశగా ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఇంట్లో ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించిన మీటింగ్స్కి కానివ్వండి, లేకపోతే మీ బిజినెస్లో మీకు ఏదైనా ఇంకొక ఇన్వెస్టర్ అవసరం అనుకునే వాళ్ళకు కూడా ఈ వీక్లో దానికి సంబంధించిన మీటింగ్స్, ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.